ఇవాళ ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో A4గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వైసీపీ వారందరూ చాలా విడ్డూరంగా ఇది అక్రమ అరెస్ట్ అంటున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమ అరెస్టుల గురించి మాట్లాడితే ఆ రోజున టీడీపీ కార్యకర్తలైనా నాయకులనైనా లేకపోతే టీడీపీ సింపథైజర్స్నైనా ఏ రకంగా వేధించారు? ఒక నోటీస్ చూపించారా? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చూపించారా? ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూపించారా? ఇళ్లలోకి వచ్చారు, ఇల్లు తలుపులు బదలగొట్టారు, గోడలు బదలగొట్టారు, భయభ్రాంతులు చేశారు. ఆఖరికి కుటుంబ సభ్యులు వెళ్ళి హెబియస్ కార్పస్ హైకోర్టులో వేస్తేనే తప్ప వాళ్ళు ఎక్కడున్నారు, ఏ కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది చెప్పే పరిస్థితి లేవు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి అక్రమాలపై విచారణతో పాటు వచ్చే ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఏ కేసు వేశారు, అవన్నీ సెక్షన్లు ఏం వేశారు అన్నీ కూడా తెలుసుకుని ముందస్తు బెయిల్ పెట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ టీం సమర్పించిన ఆధారాలను చూసి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వాళ్ళ బెయిల్ని తిరస్కరిస్తే ముందస్తు బెయిల్ని అప్పుడు ప్రొసీజర్ ప్రకారం లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అది ఇవాళ ఎన్డీఏ కూటమి చాలా చిత్తశుద్ధితో పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ అవినీతి అక్రమాలని ఇవాళ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళందరినీ కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇది సక్రమమైన అరెస్టులు, అక్రమం కాదు. సో అక్రమదారుల్లో అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమంగా సంపాదించి జన సొమ్ముని సుమారు ఇవాళ లిక్కర్ స్కామ్ చూస్తే 3,500 కోట్లు ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయింది. అసలు ఎందుకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆయన షెల్ కంపెనీస్ కొన్ని పెట్టుకుని అధికారుల్ని పదోన్నతి ఇస్తానని వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి షెల్ కంపెనీల ద్వారా వారి బెనామీలకి ఈ డబ్బు అంతా తరలించి అదేవిధంగా ఎలా పెట్టి ఆ డబ్బు అంతా అక్కడ పంపి ఇవన్నీ ప్రజలకు తెలియదా అని అడుగుతున్నాం. సో ఈ రకంగా తప్పు చేసి తప్పించుకోవచ్చు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా విచారణ చేసి నిందితుల్ని ప్రజల ముందు కోర్టు ముందు ఉంచి వారికి తగిన శిక్ష పడేలా ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు. దానికి ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రజల మద్దతు ఉంది. సో ఈ లిక్కర్ స్కామ్లో నిందితులకి వారు చేసిన తప్పులన్నింటినీ కూడా ఆధారాలతో ఇవాళ సమర్పించడం జరిగింది కోర్టుల్లో. సో దాని విచారణ అనంతరం న్యాయస్థానం ఇచ్చే తీర్పుని తగ్గట్టుగా వీళ్ళందరినీ శిక్షించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం.